శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం 43వ శ్లోకము. యోగభ్రష్టుడైన వ్యక్తి మరుసటి జన్మలో ఎలా పురోగమిస్తాడో ఈ శ్లోకం వివరిస్తుంది. ఓం తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. తత్ర ఆ జన్మలో తం ఆ బుద్ధి సంయోగం బుద్ధి సంస్కారాన్ని లభతే పౌర్వదేహికం లభిస్తుంది, పూర్వదేహానికి సంబంధించిన యతతేచ ప్రయత్నిస్తాడు కూడా, తతః భూయః దానికంటే ఎక్కువగా, సంసిద్ధౌ మోక్ష సిద్ధి కోసం, కురునందన ఓ అర్జున. తాత్పర్యం ఏమిటంటే, ముందు జన్మలో యోగమును అభ్యసించి మధ్యలో మరణించిన వారు మరు జన్మలో శ్రీమంతులు, శుచిమంతులు, జ్ఞానవంతులు, యోగులు అయిన వారి గృహాలలో పుడతారని చెప్పిన తర్వాత, అలా పుట్టిన వారు ఏం చేస్తారు? మరలా 1వ క్లాసు నుండి మొదలు పెడతారా, లేక చదువు ఎక్కడ ఆపారో అక్కడి నుండి మొదలు పెడతారా అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ. ఓ అర్జున, అటువంటి జన్మ పొందిన తర్వాత అతడు కిందటి జన్మలో తాను ఎక్కడ యోగాభ్యాసం ఆపాడో అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఎందుకంటే అతనికి పూర్వపు శరీరం నశించిందే కానీ పూర్వపు మనస్సు, బుద్ధి, సంస్కారాలు నశించలేదు. కాబట్టి పూర్వజన్మలో బుద్ధితోటి సంయోగము ఇక్కడ మరలా పొందినని చెప్పబడింది. సంబంధం తెగలేదని భావం. అది పుణ్యబుద్ధి అయితే ఆ పుణ్య సంస్కారమే ఇక్కడ వస్తుంది, పాప బుద్ధి అయితే పాప సంస్కారమే వస్తుంది. కాబట్టి పూర్వము తాను చేసింది నశించక ఈ జన్మమందు తిరిగి ఉదయిస్తుంది. ఎలాగంటే అంగట్లో లెక్కలు రాసేవారు ఒక పేజీ పూర్తి కాగానే దానిని మొత్తం టోటల్ వేసి ఆ మొత్తమును పక్క పేజీ పైన వేసి ఆ టోటల్ని మరలా లెక్క రాస్తారు కింద. అలాగే యోగి అయిన వాడు పూర్వజన్మనందు యోగాభ్యాసమును ఎక్కడ నిలిపాడో అక్కడి నుండే తిరిగి ఇప్పుడు ప్రారంభించి మోక్షసిద్ధి కలిగే వరకు నిర్విరామంగా ప్రయత్నం చేస్తాడు. సంసిద్ధం అని చెప్పినందువలన పూర్ణసిద్ధి కొరకే అతడు ప్రయత్నం చేస్తాడని స్పష్టమగుచున్నది. కాబట్టి పుణ్యము కానీ పాపము కానీ జ్ఞానము కానీ అజ్ఞానము కానీ మంచి వాసనలు కానీ చెడు వాసనలు కానీ జన్మ జన్మాంతరము జీవుని వెంట నీడలా వస్తాయని ఇక్కడ తెలుస్తుంది. జ్ఞానాగ్నిలో దగ్ధమైనప్పుడు మాత్రమే కర్మ అంతమై జీవునికి ఈ సంసార చక్ర పరిభ్రమణము నుండి విముక్తి కలుగుతుంది. కాబట్టి మనం ఈ జన్మలోనే ధ్యాన యోగం చేయాలి. ఎంతవరకు చేయాలి అంటే, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు అభ్యాసం చేయాలి. అభ్యాసము మరుజన్మకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మంచి జన్మ లభిస్తుంది. జీవితం ఒక రోజుతో లేదా ఒక జన్మతో ముగిసిపోయేది కాదు. ఒకవేళ మనం ఈ జన్మలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా చేసిన ప్రతి చిన్న ప్రయత్నం వచ్చే జన్మకు పునాది అవుతుంది. కాబట్టి మనం మరణించిన తర్వాత మనతో పాటు వచ్చేవి మనము చేసే పుణ్యము, పాపమే. అంతేగాని మనం సంపాదించిన ధనము, ఆస్తులు రావు. చివరకు మన శరీరం కూడా ఇక్కడే ఉండిపోతుంది. మన శరీరాన్ని స్థూల దేహము అంటారు. మనలో ఉన్న మనస్సు, బుద్ధి, అహంకారాలను సూక్ష్మదేహము అంటారు. మనం చేసే పాప పుణ్యాలు ఈ సూక్ష్మదేహాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. స్థూల దేహము మరణించిన తర్వాత ఈ సూక్ష్మదేహము ఆ జన్మల వాసనలను తనతో కూడా తీసుకెళ్తుంది. మరో జన్మలో తన అభ్యాసమును కొనసాగిస్తుంది అని పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఈ జన్మలో మనము చేయగలమా లేదా అనే భయాన్ని వదిలిపెట్టి చేయగలిగినంత ప్రయత్నం చేయడానికి మనము చేయాలి. ఇదే ప్రతి మానవుని కర్తవ్యం. మంచి పనులు చేయడానికి, దేవుడిని నమ్మడానికి, లేక ఏదైనా అభ్యాసం చేయడానికి వయసు అయిపోయింది, ఇప్పుడు మొదలుపెట్టి ఏం లాభం అని ఎప్పుడూ అనుకోకూడదు. ఈ జన్మలో మనము వేసే ప్రతి అడుగు
వచ్చే జన్మలో మనల్ని పరిగెత్తించేలా చేస్తుంది. కాబట్టి హృదయాన్ని దైవమయంగా ధర్మమయంగా చేసుకొని ఈ జన్మమందే కడతేరుటకు కృతనిశ్చయుడవై ఒకవేళ జీవితాంతం వరకు మోక్ష లక్ష్యాన్ని పొందలేకపోతే మరజన్మ ఎందైనా దానిని కొనసాగించి పూర్తి చేయాలి. అమూల్యమగు ఈ మానవ జన్మను భోగ విలాసాల యందు వ్యర్థం చేయరాదు. యోగుల యొక్క మహిమను పరమాత్మ పై శ్లోకంలో చెప్పబోతున్నారు. హరి ఓం తస్సత్.